రూటెడ్ ఆర్ట్ హిందూ యక్షగానంలో పద్మశ్రీ అవార్డు అందుకోవడం మన జిల్లాకే గర్వకారణం. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వారికి, కళాకారులకు, కళాభిమానులకు, సత్య భారత సభ, గుణోద్భరి సభ, సద్ధర్మ కీర్తి సభ, వేదాల సభ, వేదాంత వేద్య సభ, వీణవాడి విశేష లక్ష్మీ సభ, ఈ సభను వర్ణించలేదు ధన్యుడు కాదు. కాగా గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరియనుడి యాసికి ఎస్సీ ఉపకులంలో జన్మించిన వంటి వారిని నా తోడుగా నాకు అండగా నిలిచినటువంటి అగ్రగామి కన్న పరశురాములు గారు 1990లో కళాకారుల సంఘాన్ని స్థాపించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి వారి చొరవతో నేను ముందుకు పోవడం జరిగింది. చిందు యక్షగాన కళాకారుల సంఘాన్ని స్థాపించి ప్రప్రథమంగా వారి నుంచి అన్ని కార్యక్రమాలు చేసినాము. ఆ తర్వాత జీవైగిరి గారు స్వర్గస్థులైనారు వారి నుండి. అదే కాకుండా ఉద్యమంలో మరి మా ఎస్సీ ఉపకులాల నుంచి పోరాటం చేసినటువంటి మా రాజమౌళి గారు, మరి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. ఇటు చూడబోతే మా బల్ల శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. కట్టు అంటే మొన్ననే పేరు నాకు పద్మశ్రీ అవార్డు రాగానే గవర్నర్ గారితో అనేకంగా అతి అద్భుతంగా అభినందించి, నన్ను ఆదరించి, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించి గవర్నర్ గారితో పట్టు వస్త్రాలతో సన్మాన కార్యక్రమం చేసి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మా కట్టు శ్రీనివాస్ గారు, మరి సరస్వత గారికి, అదేవిధంగా ఆ కట్టు రెండునే గుర్తుకొస్తున్నది. అక్కడ మేడం గారు, రమణ గారు, ఇటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. మా కళాకారులు ఈ వర్షం ముందు ఉండబడినటువంటి వాళ్ళంతా మా కళాకారులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అందరికీ. నా యొక్క యక్షగానంలో, పౌరాణికంలో రామాయణం, మహాభారతం, భాగవతం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధము, ఎయిడ్స్ వ్యాధి, కుటుంబ నియంత్రణ, మరి అనేకమైనటువంటి కరోనా వ్యాధులపైన నా యక్షగాన భారీలో అనేక ప్రదర్శనలు నిర్వహించి జాతీయ స్థాయిలో, మరి ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో, దూరదర్శన్లో వేలాదిగా 19,000 ప్రదర్శనలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో నేను బిరుదులు ఎన్నో అందుకున్నాను. 5 ముఖ్యమంత్రులతో, 2 గవర్నర్లతో ఎన్నో అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మన పౌరాణిక యక్షగానంలోన, మహాభారతంలోన కీచకుడు ఆ యొక్క విరాటని గృహంలోన సైరంధ్రి రూపంలో ఉన్నటువంటి ఆ ద్రౌపదిని కాచి ఏమంటున్నాడంటే, ఏమి ఎవరి ఇంటి ఎన్నడు చూడని లావాణ్యం, ప్రారంభించిన బంగారు బొమ్మ, దిగి నుండి గురికి దిగి వచ్చిన అప్సరస్య, మదన మనోహర సుందరార్య, మయూరాల నర్తకియ, కోకిలకే గర్వించిన కలకట్టియ సుందరి. అక్క ఎవరి ఇంటి సైరన్ మాలినయ కాదు అక్క, ఏమి అందము, ఎన్నడూ చూడటువంటి ఈ అందాన్ని చూస్తుంటే మన శోభాగా ఉన్నది. అందమ్మ నగరు శ్రీల యందమ్మదిగా కనకమునకు లేవు కాంతిగా ముఖ సుందరంగా ముంగిటకున్నదిగా పూర్ణచంద్రుడు ఏమి బోలడెన్నా కన్నుల సొగసుయి వన్నెలా నిగగా
కృతజ్ఞతలు తెలుపుతున్నాను.